కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలెనని. చాలు పిల్లరా, దేవుని వాక్యము దేవుని వాక్యము మనతో ఏం మాట్లాడుతుంది, మన జీవితాలకి ఏ మాటలు దేవుడు మనతో చెబుతున్నాడు అని పిల్లరా మనం ఆలోచించాలి. ఆ వాక్యాన్ని శ్రద్ధగా మనము వినాలి. దేవుని వాక్యం చెప్తుంది, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక అని చెప్తుందండి. ఎవరి విశ్వాసం అంటండి? ఎవరి విశ్వాసము? మన విశ్వాసము, సంఘంలో ఉన్న సభ్యుల విశ్వాసము, చర్చిలకు వెళ్తున్న సంఘ బిడ్డల యొక్క విశ్వాసం అంట మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదంట. ఎవరిని ఆధారం చేసుకోకూడదమ్మా? మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నాక మరి దేన్ని ఆధారం చేసుకోవాలంట? దేవుని శక్తి మీద ఆధారపడాలంట. అంటే ప్రియులరా, ఈ రోజుని చాలామంది సేవకులు వాక్యం ద్వారా ఏదో 2 కథలు చెప్పి కాలక్షేపణ చేసేవారు ఎంతమందో లేకపోలేదు కదా. ఏమండి, దేవుని సన్నిధిలోకి వచ్చి పరిశుద్ధాత్మ శక్తితో దేవుని యొక్క మాటలను ప్రజలకు బోధించాలని, దేవుని యొక్క శక్తి కలిగిన మాటలు పిల్లరా ప్రజల్లో నాటాలని, వారి యొక్క జీవితాన్ని దేవుని వైపుకు తిప్పాలని, ప్రజలకి మారు మనసు ఏ వాక్యం చెబితే వస్తారా, వారి హృదయంలో ఏ మాటలు చెబితే మారతారా అని ఆలోచన సేవకుల్లో చాలా తక్కువైపోయింది పిల్లరా. అందుకే దేవుడు అంటున్నాడు, మీ విశ్వాసము, ఎవరి విశ్వాసం అంట? మీ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదంటండి. ఎవరి జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదంట? మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోక దేవుని శక్తి మీద ఆధారపడాలంట. ఎవరి మీద ఆధారపడాలమ్మా? దేవుని శక్తి మీద ఆధారపడాలంట. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సేవకుడు చెప్పే మాటలు ఎప్పుడైతే సేవకుడు భక్తిగా, నీతిగా, యథార్థంగా ఉంటాడో పరిశుద్ధాత్మ శక్తి కలిగిన మాటలు ప్రజలతో దేవుడు మాట్లాడటం జరుగుతుంది పిల్లరా. కానీ ఈరోజు సేవకులు కల్లుబల్లి మాటలతో కాలక్షేపణ చేస్తున్నారు. అందుకే అంటాడు దేవుడు, మీ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను. అద్దుకోండి పిల్లరా, ఏ మాట్లాడింది? తీయని మాటలను వినియోగింపక. అద్దుకోండి, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములనే వినియోగించి తిని. చూసారా పిల్లరా, దేవుని యొక్క గొప్ప మాటలు పరిశుద్ధాత్మతో కూడిన మాటలు. పూర్వీకులు ఏమండి దేవుని నమ్మకుండా భ్రమలో బ్రతికేవారు. పూర్వీకులు దేవుని నమ్మకుండా కొంతమంది దేవుని నమ్ముతున్నామనే భ్రమలో బ్రతుకుతూ ఎన్నో పాపాలు చేశారు. దేవుడు శిక్షకి లోనయ్యారు. దేవుడు అది చెబుతున్నాడు, వాక్యం చెబుతూ నీతిగా, యథార్థంగా, భక్తిగా ఉన్న సేవకులంట పిల్లరా ఏమండి వాళ్ళ చెప్పే మాటలు మనుషుల్ని, హృదయాల్ని కదిలిస్తాయి పిల్లరా. అలా కాకుండా కొంతమంది ఈరోజు బోధలు ఎలా ఉంటున్నాయంటే తీయటి మాటలు. మనుషులకు ఏ మాటలు చెబితే కాలక్షేపం జరుగుతుందో ఆ మాటలు చెప్పేవారు ఎక్కువైపోయింది ఈ రోజుని. ఏమండి, నేను చాలామందిని చూశాను.
మనుషులు మాట్లాడేటప్పుడు, సేవకులు మాట్లాడేటప్పుడు కానుకల గురించిను, దేవుడికి నువ్వు ఎంత ఇస్తే దేవుడు నీకు అంత ఇస్తాడు అని వాక్యం చెబుతూ వాక్యాన్ని పక్కదావు పట్టించే వాళ్ళు ఎంతోమంది లేకపోలేదు. ఇర్మియా గ్రంథం చూద్దాం ఒకసారి, ఎంత బాగుంటుంది చూడండి. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయం 6వ వచనం. ప్రియులారా, నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారంటే, ప్రజలు ఎలా ఉన్నారంటమ్మా? ప్రజలు ఎలా ఉన్నారంట? త్రోవ తప్పిన గొర్రెల్లా ఉన్నారంట. వారి కాపరులు కొండల మీదకి మరలా ఒకసారి చదువుతాం. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారంట. వారి కాపరులు. పిల్లరా, ఈ వాక్యాన్ని మనం చూస్తుంటే సంఘంలో ఉన్న కొంతమంది బిడ్డలు, అందరు కాదు కాదు పిల్లరా, కొంతమంది బిడ్డలకి ఇది ఈ వాక్యాన్ని మనం దగ్గర పెట్టి చూస్తే ఆలోచిస్తే అర్థమవుతుంది. ఏంటంట? నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెల్లా ఉన్నారంటండి. త్రోవ తప్పిన గొర్రెల వలె ఉన్నారంట. త్రోవ తప్పడం అంటే ఏంటండి? త్రోవ తప్పడం అంటే ఏంటమ్మా? త్రోవ తప్పడం అంటే ఏంటి అంటే, వాక్యాన్ని వినటం మట్టుకు వింటున్నారు కానీ గ్రహించడం లేదు. వాక్యాన్ని దేవుని సన్నిధిలోకి వస్తున్నారు కానీ వాక్యానుసారంగా వాక్యం ఏం చెబుతుందో దాని ప్రకారంగా నడవటం లేదు. వాక్యాన్ని అనుసరించి ఎప్పుడైతే నడవరో అప్పుడు మనుషులందరూ ఏమైపోతారంట? త్రోవ తప్పిపోతారంటండి. ఏమైపోతారంట? త్రోవ తప్పిపోతారంట. చూడండి, నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. వారి కాపరులు అంట. వారి కాపరులు అంటే ఎవరు? గొర్రెలు అంటే ఎవరమ్మా? గొర్రెలు అంటే ఎవరు? సంఘంలోకి వస్తున్న బిడ్డలు, సంఘంలోకి వస్తున్న భక్తులు, సేవకులు, కాపరులు. వాక్యం చెప్పే సేవకులు ఎవరు? కాపరులు అన్నమాట. ఇప్పుడు చదవండి. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. వారి కాపరులు కొండల మీదకి వారిని తోలుకుని పోయారంట. ఎక్కడ తోలుకుపోయారంట అమ్మ? ఎక్కడ తోలుకుపోయారంట? కొండల మీద తోలిపోయారంట. పచ్చటి గడ్డ అక్కడ ఉంటుంది, మీకు మంచి గడ్డ అక్కడ ఉంటుంది, మంచి మేత అక్కడ ఉంటుంది అని చెప్పి ఎక్కడ తోలిపోయారు? కొండల మీదకి తోలిపోయారంట. ఏమంటే మనం చూస్తూ ఉంటాం, గొర్రెలు కాపరులు చాలామంది గొర్రెలు తీసుకెళ్తూ ఉంటారు, మందలుగా తోలికెళ్తూ ఉంటారు. చూసారు గొర్రెల్ని? దాన్ని ఆలోచిస్తూ ఈ వాక్యాన్ని చదవండి. వారి కాపరులు కొండల మీదకి వారిని తోలుకుని పోయి వారిని ఏం చేశారంట? త్రోవ ఎవరు తప్పించారు? ఎవరు తప్పించారంటమ్మా? కాపరులే తప్పించారంట. ఏమండి, మరి సేవకుల్ని విమర్శించుకున్నారంటే ఏంటని చాలామంది అనుకుంటారు. మరి ఈ వాక్యాలు దేనికి రాశాడు దేవుడు? ఈ వాక్యాలు దేనికి రాశాడమ్మా? ఎవరి కోసం రాశాడు అంటే, నేను మంచివాడిని ఏమో అంటలేదు కానీ ప్రజల్ని తప్పుదారి పట్టించే సేవకులు మాత్రం వాక్యం ఇలా చెప్పమని చెబుతుందండి. ఎందుకంటే మరి వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా పిల్లరా, తెలుసుకోవాలా వద్దా? ఇదిగో కొంతమంది ఉపవాస ప్రార్థనలని, కొంతమంది సేవకులు మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది మోసగాళ్ళు కూడా ఉన్నారు. ఉపవాస ప్రార్థనలని ప్రజల దగ్గర అనేక డబ్బులు గుంజుకొని ఉపవాస పండుగలు కూడుకలని చెప్పి ఇలా కొంత దేవుని సువార్త కొరకు ఖర్చు పెట్టి కొంత ఈ ఉపవాస కూడికెళ్ళినంత కొంత డబ్బుని పోగు చేసుకునేవాళ్ళు లేకపోలేదు. క్రిస్మస్ పేరు మీద రేపు జరగబోయే పండుగలు, క్రిస్మస్ పండుగలని సంఘస్థులకి మనిషికి 1000 రూపాయలు ఇవ్వండి, జనవరి 1, 31కి మనిషికి 5000 ఇవ్వాలని కండిషన్లో పెట్టి ఇవ్వని వారిని పలానావిడి ఇవ్వలేదు, నుంచోమ్మా నువ్వు ఎందుకు ఇవ్వలేదు?
కమల్ గారు మీరు ఎందుకు ఇవ్వలేదు డబ్బులు? 30 పోస్ట్కి జనవరి పోస్ట్కి 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది, మీరు ఎందుకు ఇవ్వలేదు డబ్బులు అని అడిగేవారు ఉన్నారంట. నేను విన్నాను ఈ మాటలన్నీ. అమ్మా ఉన్నారా లేదా? ఉన్నారు. ఏమండి సంఘంలోకి వచ్చిన బిడ్డలకి ఏమండి పండుగ పేరు మీద జనవరి ఫస్ట్, 31 క్రిస్మస్ వీటి పేరు మీద ఎవరికి తోచింది వాళ్ళు ఇవ్వండి అంటాం వేరు, కానీ మనిషికి 5,000 ఇవ్వండి, 2,000 ఇవ్వండి అని లేని వారి దగ్గర పాపం బలవంతం చేయడం తప్ప కదా? ఏమండి ఆలోచించట్లరా? వాక్యం చెప్పవలసిన సమయం, ఆరాధన జరిపించవలసిన సమయాన్ని ఇలాగ తప్పుదావులు పెట్టే సేవకులు కొంతమంది ఉన్నారు. కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారండి. తమ జీవితాన్ని దేవుడు వాక్యం కొరకే ఖర్చు పెట్టి, తమ జీవితాన్ని వాక్యం కొరకే పణంగా పెట్టి అనేక మంది సేవకులు కుటుంబాన్ని త్యాగం చేసిన వారు ఎంతోమంది ఉన్నారు. తమ జీవితాన్ని త్యాగం చేసిన వారు ఉన్నారు కదా. అయితే ఈ మధ్యకాలంలో నేను చూస్తున్న వారు ఏం చేస్తున్నారంట, కొంతమంది కొండ మీదకి తీసుకుపోయి గొర్రెలంట దారి తప్పించేశారంట. ఏం దారి? ఏం దారమ్మా? పరలోకం వెళ్ళవలసిన దారి. దేవుని సన్నిధి అంటే పరలోకానికి వెళ్ళే బ్రాంచ్ అన్నమాట. పరలోకానికి వెళ్ళే బ్రాంచ్. అమ్మా అటు తిరగని కూర్చోండి, బయట కూర్చోండి, లేదా కూర్చోండి. పరలోకానికి వెళ్ళవలసిన మినీ బ్రాంచ్ అన్నమాట. ఏంటది? చర్చి. మన దేవుని మందిరము ఇక్కడికి వచ్చిన వారికి వాక్యాన్ని చెప్పి, ఆ ఉన్న ఒక్క గంట దేవుని మాటలు చెప్పి, మనుషులు ఏ మాటలకైతే మారతారో ఆ మాటలు చెప్పవలసిన సేవకులు కల్పనా కథలు చెప్పి, మనిషికి ఎనసొంపోయిన మాటలు చెప్పి ప్రజల్ని నవ్వించి కవించి, కితకితలు పెడితే ఎలా నవ్వుతారో అలా మాటల ద్వారా కితకితలు పెట్టి నవ్వించి కవించి సమయాన్ని వృధా చేసేవారు ఎంతోమంది ఉన్నారు కదా. వాళ్ళ కోసం దేవుడు చెప్తున్నాడు, చూడండి, నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెల్లాగా ఉన్నారు, వారి కాపరులు కొండల మీదకి ఎక్కి వారిని తోలుకుని పోయి వారిని త్రోవ తప్పించేశారంట పిల్లరా. తప్పించేశారు. ఎందుకంటే చెప్పే సేవకుడు వాక్యాన్ని సరిగ్గా విభజించి మరి ప్రజలకి చెప్పకపోతే పిల్లరా, ఏది మంచో ఏది చెడో, ఏది పాపమో ఏది పుణ్యమో ప్రజలు తెలుసుకోకుండా పిల్లరా చీకట్లోకి వెళ్ళిపోతారు. ప్రజలు ఏమైపోతారమ్మా? చీకట్లోకి జారిపోతారు. అందుకే దేవుడు వాక్యం చెబుతుంది పిల్లరా. ఏమండి ఈ రోజు కాలంలో నేను ఎంతోమంది అలాంటి సేవకులు చూశానండి. నేను అలాగే ఎంతోమంది సేవకులు చూశాను. బాగా ఆలోచించండి. దేవుడు వాక్యం చెప్తుంది. పాస్టర్ ఫెలోషిప్ మీటింగ్లో ఒక ఆయన చెప్తున్నాడు పిల్లరా. పాస్టర్ ఫెలోషిప్ మీటింగ్లో సేవకులు యొక్క మీటింగ్ జరుగుతున్నప్పుడు ఓ సేవకుడు వాక్యం చెబుతూ అంటున్నాడు, ఏమంటే పేద ప్రజల్ని చాలా దారుణంగా మనవాళ్ళు సేవకులు కొంతమంది డబ్బుల కోసం ఇబ్బంది పెట్టేస్తున్నారండి అని సేవకులు మీటింగ్లో చెప్తూ విన్నాను నేను. చూసారా పిల్లరా? అంటే ఉన్న ఈ యొక్క గంట, ఈ యొక్క అరగంట దేవుని యొక్క మనసు అర్థమయ్యేటట్లుగా చెప్పకుండా దేవుని సన్నిధిలోకి వచ్చేవారిని పిల్లరా కానుకల కోసమనో లేకపోతే పండుగల పేరు మీద పండుగలు చేయాలనో, పండుగల కోసం ఎక్కువ డబ్బులు కావాలనో పిల్లరా అమాయకులైన ప్రజల మీద మరింత భారాన్ని పెట్టి నొక్కకూడదండి. ఆలోచించండి. దేవుడు చెప్తున్న మాటలు పూర్వం కూడా ఇలాగే జరిగిందంట. అదే అంటాడు, నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెల్లాగా ఉన్నారు, వారి కాపరులు కొండ మీదకి ఎక్కించి వారిని తోలుగులు పోయి వారిని త్రోవ తప్పించేశారంటండి. వాళ్ళు తప్పుకుపోలేదు. ఏమండి గొర్రెల్లాగా ఉన్న ఈ ప్రజలు పిల్లరా వారు తప్పుకోలేదు. ఏం చేశారంట? వీళ్ళే తప్పించేశారంట. పరలోకానికి చేర్చవలసి ఉండే యొక్క బాధ్యతను మరిచిపోయిన సేవకులు.
ఈ కాపర్లు మర్చిపోయారు. ఏమండి, చేతగాడండి పిల్లరా, చేతగాడికి గొర్రెలపై బాధ్యత ఉండదు. యజమానుడికి గొర్రెలపై బాధ్యత ఉంటుంది, గొర్రెలపై ప్రేమ ఉంటుందంట. కానీ ఆ చేతగాడికి ఏముండదంట, బాధ్యత ఉండదు. చేత కోసం పనిచేస్తాడు. ఏమండి, మనోడికి ఎంత అన్యాయం చేసినా, ఏమండి సేవకులు ఎంత మొక్కు పెట్టేసినా కొంతమంది ఏంటంటే ఆ గుంజలు పట్టుకుని అక్కడే ఉంటారు. ఎక్కడ ఆ సేవకులు పండగ పేరు మీద 5,000 రూపాయలు కానుకలు కావాలన్నా, లేదా నెల నెల ఎంత ఇవ్వాలన్నా వారు అక్కడి నుంచి రారండి. పాపం అమాయకులు బిడ్డలు. ఫస్ట్ నుంచి మా సేవకుడి దగ్గరే ఉన్నాం, పాపము పుణ్యము ఆయనే చూసుకుంటాడని ఆయన దగ్గరే ఉంటారు పాపం. నేను ఈ మధ్యకాలంలో చాలామందిని చూశానండి. ఏంటంట 31st వస్తే 5,000, జనవరి 1st వస్తే ఎంత, అమ్మగారికి ఒక కానుక ఎంత, అయ్యగారికి కానుక ఎంత, అయ్యగారు చిన్న అయ్యగారు ఒక ఆయన ఉన్నాడు, ఎవరో అయ్యగారు కుమారుడు, ఆయనకు ఒక కానుక ఎంత అంట. విన్నారా మీరు ఈ మాటలో? నేను విన్నాను. నాకు భయమే ఉండదండి. దేవుని వాక్యం చెప్పాలి కదా, మరి ఇదిగో ఇక్కడ రాయబడి ఉంది, చెప్పాలి వద్దా? చెప్పాలి. మీరు ఏమనుకుంటారు? కొంతమంది విమర్శించారంటే అంటారు, ఇదిగో వాక్యం చూడండి, నేను చెప్తున్న మాట కదమ్మా. గొర్రెలంట కొంతమంది కాపర్లు కొండల మీద తీసుకెళ్ళిపోయి దారి తప్పించేశారంట. ఏ దారి? పరలోకం వెళ్ళవలసిన బిడ్డల్ని పండగలని, కానుకలని వాళ్ళ మీద మరింత భారం పెట్టడం వల్ల కూలి పని చేసుకునే వాళ్ళు ఎక్కడ ఇస్తారండి పిల్లరా? క్రైస్తవ బిడ్డల్లో చాలామంది కూలి పని చేసుకునే వాళ్ళు కదండి. వాళ్ళ దగ్గర ఎక్కడ ఉంటాయండి? పండగ వచ్చిందంటే పాపం చేత బట్టలు కొనుక్కోవడమే కష్టం. పిల్లలు కొంటే బట్టలు తల్లికి ఉండదు, తల్లి కొంటే తండ్రికి ఉండదు బట్టలు. కొంతమంది బిడ్డలు అయితే పిల్లరా, నేను చూశాను, పిల్లలకు బట్టలు కొని తల్లిదండ్రులు బట్టలు లేకుండా పాత బట్టలు తీసుకునే వాళ్ళు ఉంటారు పండగలకి. అలాంటి వాళ్ళని 5,000 రూపాయలు ఇవ్వాలి, లేదా 7,000 రూపాయలు ఇవ్వాలని ఏమండి బలవంతం చేయడం ఎంతవరకు న్యాయం పిల్లరా? ఆలోచించండి. దేవుని వాక్యం అదే చెప్తుంది. ఇలాంటి మాటలు ప్రజల్లో ఉండిపోయి, సేవకులు చేసే పనులు ప్రజల్లో ఉండిపోయి అవిశ్వాసంగా మారిపోతారండి. దేవుడు వాక్యం చెబుతుంది, ఏమండి ఇదిగో వారి కాపర్లు కొండ మీదకి వారిని తోలుకుని పోయి వారిని తోవ తప్పించేశారంట. జనులు కొండ కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటుని మరిచిపోయేలా చేశారంతే. నిజమండి, నిజం. సేవకులు చేసే పనుల వల్ల, సేవకులు చేస్తున్న ఆ యొక్క క్రియల వల్ల చాలా సంఘాల్లో ఉన్న బిడ్డలు, విశ్వాసులు అవిశ్వాసులుగా మారడానికి కారకులు ఎవరో తెలుసా? ఏమండి ఇదిగో ఈ సేవకులే. కొంతమంది మంచోళ్ళు ఉంటారు పిల్లరా, తమ కుటుంబాన్ని త్యాగం చేసి ఊరికన్నా ఊరు వెళ్ళి కడుపు మార్చుకుని అనేక మందికి వాక్యం చెప్పే బిడ్డలు ఉన్నారు. అలాగే తమ దగ్గరకు వస్తున్న సంఘస్థుల్ని ముక్కు పిండి వాళ్ళకి డబ్బులున్నా లేకపోయినా అప్పు చేసి పట్టు రావాలని ఖచ్చితంగా చెప్పే సేవకులు కూడా లేకపోలేదు. అందుకే అన్నాడు దేవుడు ఇక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం చూడండి పిల్లరా. గొర్రెలకు ఎవరు మంచి కాపరంటమ్మా? యేసుక్రీస్తు ప్రభు వారు అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడండి. ఏమండి సేవకుడు అంటే ఎలా ఉండాలండి అమ్మా? ఎలా ఉండాలి? యేసుక్రీస్తు ప్రభు వారికి మాదిరిగా ఉండాలి. ఏమండి మనిషికి 5 లీటర్లు 5.5 లీటర్లు ఉంటుందంట రక్తం. యేసుక్రీస్తు ప్రభు వారు రక్తం అంతా ఇచ్చేసాడంట. ఎవరికి? సంఘానికి. చూసారా? ఏమండి ప్రభువు ఆయన చూసిన సేవకులు కూడా అలాగే ఉన్నారు, ఆయన చూసిన శిష్యులు కూడా అలాగే ఉన్నారు. ప్రభు చెప్తున్న మాట ప్రభువు పిల్లరా
యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరిని అనేక మంది ప్రజలకి వాక్యం చెప్పి ఏం పెట్టేవారు? భోజనం పెట్టేవారండి. బిడ్డలు పాపం ఆకలితో ఉన్నారు, 2 రోజులు బట్టి అన్నం లేకుండా వాక్యం వింటున్నారని చెప్పి 5 రొట్టెలను 2 చిన్న చేపలను అనేక మందికి పంచిపెట్టాడు. వాక్యం చెబుతుంది. అంతేనా? వచ్చిన వాళ్ళందరి దగ్గర మీ దగ్గర ఏముంటాయి, మీరు మొత్తం కానుకంతా పట్టుకొచ్చి నాకు ఏమన్నా ఎప్పుడని చెప్పాడు ప్రభు. ఏమా 5 రొట్టెలను 2 చిన్న చేపల్ని అనేక మందికి పంచిపెట్టి అద్భుత కార్యాలు చేశాడు. కడుపు నిండగా అన్నం పెట్టాడు. ఏమండి? ప్రజలు బాగుండాలి, ప్రజలను పరలోకం తీసుకెళ్లేలాగా ఆలోచించాడు తప్ప ప్రజల్ని పిండికి తిందామని ఎప్పుడు ఆలోచించలేదండి. ఇది ఇలాగే పట్టుకుని ఇందాక మేము చదువులు వాక్యం ఒకసారి చూడండి, ఎంత బాగుందో. 7వ వచనం, ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఇది అలాగే ఉంచండి. జనులు కొండ కొండకు వెళ్ళుచు తాను దిగవలసిన చోటుని మర్చిపోయారండి. మర్చిపోయేలా చేసేసారు. సేవకులు ఏం చేశారండి? పరలోకం వెళ్ళవలసిన ఈ యొక్క బిడ్డల యొక్క మనసులో ఏం మాటలు? విషపు మాటలను ఊరిచేశారు. విషం మాటలను ఊరిపోసేశారు. సేవకుడి క్రియలు పోకపోతే వచ్చే విశ్వాసులు కూడా మారిపోతారండి, అవిశ్వాసులుగా మారిపోతారు. కొండకి దిగుతున్నారు తప్ప వెళ్ళవలసిన దారి మర్చిపోయారు. ఏ దారిది అమ్మా? ఏ దారిది చెప్పాలి? ఏ దారి? పరలోకం అండి. మనం వెళ్ళవలసిన దారి ఏది? పరలోకం. సేవకులు ఏ దారి తీసుకెళ్ళాలి మిమ్మల్ని? పరలోకానికి చెప్పే మంచి మాటలు మీరు వినాలి. ఎక్కడన్నా కితకితలు పెట్టే మాటలు విన్నారంటే, మీకు వినసొంపుగా ఉంటున్న మాటలు అంటే మీరు ఆనందపడిపోయి కిలకిలకిల నవ్వేస్తున్నారంటే ఏంటి అర్థం? అమ్మా ఏంటంటే అర్థం? మిమ్మల్ని ఆ వాక్యము భ్రమపరుస్తున్నాడు, ఆ మాటలతో భ్రమపరుస్తున్నారు. మీకు అర్థమైందా? మీ హృదయాలు బాగు చేసే మాటలు, మీ బ్రతుకులను సరిచేసే మాటలు, మీకు నొచ్చుకున్న పరలోకం తీసుకెళ్లే మాట అదే. కొండకి దిగుతున్నారంట, కొండ మీదకి ఎక్కించేశారు. కొండ మీదకి ఎక్కించిన తర్వాత దారి మర్చిపోయారు. అసలు సేవకులు ఎందుకు వచ్చారు అంటే ప్రజల్ని దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని చేర్చడం కోసం వచ్చారు సేవకే. కానీ మధ్యలోకి వచ్చాక ఏమైపోయిందంటే అవసరతలు, ఇబ్బందులు మనిషిని డబ్బు మనిషిగా మార్చేసినాయి. చూసారా? మనసుని ఏం చేసింది? మనసంతా కూడా డబ్బుతో నింపేసింది. అక్కడి నుంచి ఏమవుతుందంటే బోధ మారిపోద్ది, వాక్యం మారిపోద్ది. పిల్లరా ఆలోచించండి, మీరు ఏం మాటలు వింటున్నారు? పరలోకం తీసుకెళ్లే మాటలు వింటున్నారా? కల్పనా కథలు వింటున్నారా? ఆలోచించండి. ఇదిగో 7వ వచనం చూడండి, ఎంత బాగుంది మాట. కొనుగోలు వారందరూ వారిని భక్షించు వచ్చిరంట. కనిపించిందమ్మా వాక్యం? 7వ వచనం, ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 7వ వచనం. కనుగొనిన వారందరంట వారిని భక్షించుకుంటూ వచ్చారంట. పిల్లరా ఆలోచించండి. అంటే పిల్లరా సాతాను ఎవరిని గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తుందంట. సంఘంలోకి వచ్చేవారు ఎవరు అవిశ్వాసులుగా మారిపోతారని చూస్తుందంట. ఎవరు అవిశ్వాసులుగా మారిపోతుందా వాళ్ళని లాక్కుపోదమ పాతాలని చూస్తుందంట. పిల్లరా ఆలోచించండి. యోహాను సువార్త చూడండి, ఎంత బాగుంటుందన్నమాట. 10:11. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడంటే ఈ మాట చూడండి. దీనికి ముందు చదివిన మాట ఎలా ఉంది? నేను చెబుతున్న మాట నిజమెంతో అబద్ధం ఎంతో, నేను చెప్పేది రైటో తప్పు మీరే గ్రహించండి. పిల్లరా మీరే గ్రహించండి. నేను ఎవరిని విమర్శించాలని కాదు, ఎవరినో బాధ పెట్టాలని కాదు నా ఉద్దేశం. మరి వాక్యం ఎందుకు రాయించాడు దేవుడు? ఎవరో బాధపడతారని మనం చెబుతూ మానేస్తే మరి వాక్యం దేవుడు ఎందుకు రాయించాడు? ఆలోచించండి. మంచి కాపరంట తన గొర్రెల కొరకు ఏం పెడతారంట? తన ప్రాణం పెడతాడంట. మరి మీరెళ్తున్న కాపరి, యేసుక్రీస్తుని మాదిరిగా తీసుకున్న కాపరి ప్రాణం పెట్టాలా
మేడ మీద మేడ కట్టాలా? మీరే చెప్పండి. మళ్ళీ చదవండి ఆ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టెను. జీతగాడు గొర్రెల కాపరి కాడు. జీతగాడే పిల్లరా. సంపాదించుకుంటానికి వచ్చిన వాడు జీతగాడే. ఏమండి, వాకింగ్ చెప్పే సేవ బాధ్యత అండి, వృత్తి కాదు పిల్లరా, వృత్తి కాదు. ఈరోజు మీకు కొన్ని విషయాలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఏది మంచో ఏది చెడో మీ ముందు పెడుతున్నాను, మీరే ఆలోచించండి. కొండకి తిప్పారంట. అసలు చేరవలసిన దారి తప్పించేశారంట. దారి మర్చిపోయి కొండల్లో అడవుల్లో తిరుగుతున్నారంట. దిగవలసిన దారి మర్చిపోయారంట. ఇలా మనం పరలోకం చేరాలని బాప్తీసం తీసుకున్న వాళ్ళు కొంతమంది, పరలోకం చేరాలని మారు మనసు పొందిన వారు కొంతమంది. ఈ వాక్యాల వల్ల మనల్ని మరింత దేవుళ్ళలో బలపరచాలి తప్ప వాక్యంలో నుంచి పాత జీవితంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి మనలోకే ఈ సేవకులు తీసుకురాకూడదు కదా. ఇప్పుడు మనం చదువుతున్న వాక్యం అలా తీసుకొచ్చేసారు. చూడండి, ఈ వాక్యం చూడండి ఎంత బాబు. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టెను. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనక గొర్రెలు తనవి కానందున తోడేళ్ళు వచ్చుట చూచి గొర్రెలను చెప్పలే, గొర్రెలను విడిచి. చూసారా పిల్లరా, జీతగాడంట తన ప్రాణాన్ని రక్షించుకుంటాడు తప్ప జీతానికి వచ్చినాడు ఆ గొర్రెల కోసం వెళ్ళి నేను అక్కడ ఇరుక్కుపోతాను, ఆ గొర్రెల కోసం వెళ్తే నా ప్రాణం పోతుంది కదని చెప్పి ఏం చేస్తాడంట, దాక్కుంటాడంట, పారిపోతాడంట. కానీ నిజమైన కాపరి గొర్రెల కోసం ఏం పెడతాడంట, తన ప్రాణాన్ని పణంగా పెడతాడంట. అదే చెప్తున్నాడు దేవుని వాక్యం. చూడండి ఎంత బాగుందో. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టెను. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున. చూసారా, గొర్రెలు ఎవరు కాదంట, తనవి కాదంట. తనవి కానందున తోడేళ్ళు వచ్చుట చూచి. తోడేళ్ళు అంటే ఏంటమ్మా? తోడేళ్ళు అంటే సైతాన్ గాడు. తోడేళ్ళు అంటే సైతాన్ గాడు అండి. సైతాన్ గడు అవ్వతాడు, డైరెక్ట్గా రాడు. మీరు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని విని విశ్వాసులుగా కాకుండా అవిశ్వాసులుగా మీరు ఎప్పుడైతే మారిపోయాడో పాపం అనే సాతాన్ని నిన్ను ఎక్కడ లాక్కుపోతే తెలుసా? పాపం అనే సాతాన్ని నిన్ను పాతాళానికి లాక్కుపోతుందా? కదే అన్నాను, గర్జించే సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని అటు ఇటు తిరుగుతున్నాడు. ఎక్కడ తిరుగుతున్నాడు? సమాజంలో తిరుగుతులేదు. మీకు అర్థమవుందా? దెయ్యాలు సమాధిలో ఉండవు. ఎక్కడ ఉంటాయి? విశ్వాసుల మధ్యన ఉంటాయి. సంఘస్థులందరూ కూడుకునే చోటుకు వస్తాయి. ఎందుకు? విశ్వాసుల్ని అవిశ్వాసులుగా మార్చాలని కదా. ఏమండి, బాగా ఆలోచించండి. ఒక్కళ్ళని మార్చాలనుకోండి దెయ్యానికి, ఒక్కళ్ళని మార్చాలనుకోండి అవిశ్వాసులుగా మార్చాలనుకోండి ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి మార్చాలి. అలా కాకుండా 1000 మంది సంఘం ఉన్న సేవకుడిని ఒక్కడిని కొడితే 1000 మంది ఏమైపోతారు? అవిశ్వాసులుగా మారిపోతారు. 1000 మంది ఉన్న సేవకుడికి ఏదో ఒక ఆశ చూపిస్తే, ఏ శరీర ఆశో, నేత్రాశో, డబ్బు ఆశో ఏదో చూపిస్తే సంఘం అంతా ఏమైపోతారు? అవిశ్వాసులు అయిపోతారు. చూసారా? అదే అంటున్నాడు. చూడండి ఎంత బాగుంది. చదువమ్మా. చీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేళ్ళు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేళ్ళు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టెను. జీతగాడే కనుక గొర్రెలను గురించి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెలకు మంచి కాపరిని. చూసారా?
ప్రభువును మాదిరిగా పెట్టుకున్న వాళ్ళు ఏమండి లోకం మీద ఆశ ఉండదండి. సేవకులు పిల్లరా, సేవకులకి లోకం మీద ఆశ ఉండదు. అలాగ ఉండాలి, ఎలా ఉండాలి, నేను అలా బాగుపడాలి, డాబా మీద డాబా కట్టాలి, ఇంకా నా చర్చ అంతా ఏసీతో నిండిపోవాలి, పెద్ద ఏసీ కళ్యాణ మండపం కట్టించాలి, ఎలాంటి ఆశ ఉండదు. ఎలా ఉంటుంది? నా సంఘంలో పలానా వాళ్ళు నలిగిపోయింది, అయ్యయ్యో పాప వాళ్ళకి బిడ్డకు పాప కాలు దెబ్బతలింది, కుటుంబం అంతా ఇబ్బంది పడుతున్నారు, సరైన ఆహారం లేదు పిల్లలకి, ఏదైనా ఆర్థిక సాయం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తారు. సంఘంలో ఎవరైనా చిరిగిపోతే వాళ్ళకి సాయం చేయడానికి ఆలోచిస్తారు పిల్లరా. అంతే తప్ప నాకు 6,000 ఇవ్వండి, 30 పోస్ట్ వచ్చింది నాకు 7,000 ఇవ్వండి, నువ్వు ఇచ్చావు నీ పిల్లోడు ఇవ్వలేదు, అమ్మగారికి ఒక కానుక, అయ్యగారికి ఒక కానుక, అయ్యగారి కుమారుడికి ఒక కానుక, ఇలాంటి కానుకలు పెట్టి ప్రజల్ని నొక్కువేరండి పిల్లరా. ఆలోచించండి. దేవుడు అంటండి మంచి కాపరి గొర్రెల కోసం ప్రాణం పెడతాడంటండి. ఇదే మీకు గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని కాసే కాపరి మీకు ప్రాణం పెట్టే మాదిరిగా ఉన్నాడా? ప్రభువుకు మాదిరిగా ఉన్నాడా? ఏమండి యేసుక్రీస్తు ప్రభువులాగా మారి ఉన్నాడా? ఆయన తత్వం, ఆయన లక్షణాలు వీరిలో ఉన్నాయా? ఆ మంచి మనసు ఉందా మీరు వెళ్ళే సేవకుడికి? మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి పిల్లరా. ఇదిగో ఇంకో వాక్యం చెప్తాను, చూడ ముగించుకుందాం. 1 దశలోనికెళ్లి రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. యేసుక్రీస్తు ప్రభువుని మాదిరిగా తీసుకున్న అపోస్తులు ఎలాగున్నారో చూడండి ఒకసారి. అంతా గొప్పగా బ్రతికారో పిల్లరా. దశలోని రాసిన పత్రిక 2వ అధ్యాయము, 1 దశలోని రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం పిల్లరా. అవును సహోదరులారా, నా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. నా ప్రయాసము చూసారా? ఏమంటే ఎంత బాగుంది వాక్యం. కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. నా ప్రయాసమును నా కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనాను అందుకోండి పిల్లరా. అందరు చూడండి ఆ మాట. బైబిల్ ఉన్న వాళ్ళు అందరితో చూడమ్మా. దశలోని రాసిన పత్రిక 2వ అధ్యాయము. తీసిరమ్మ అందరూ. అవును సహోదరులారా, మా ప్రయాసమును మా కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనా, అమ్మా బాగా వినాలి ఈ మాట. నేను ఎవరిని విమర్శించలేదు, ఎవరిని బాధ పెట్టాలని నేను చెప్పడం లేదు. ఈ వాక్యాలు బైబిల్లో ఉన్నాయా, నా సొంతంగా చెప్తున్నానా మీరు చూసుకోండి ఒకసారి. మేము అపోస్తులు చెప్తున్నారని ఈ మాట. యేసుక్రీస్తు ప్రభువుని దగ్గరుండి చూశారు. యేసుక్రీస్తు ప్రభు ఎలా నడిచాడో, ఎలా మాట్లాడారో, ప్రభు ఎంత నీతిగా బ్రతికాడో అపోస్తులు చూశారండి. అపోస్తులు చూసి ప్రభు పరలోకం వెళ్ళిపోయిన తర్వాత అపోస్తులు కూడా ప్రభుకు మాదిరిగా బ్రతికారు. వాళ్ళు చెబుతున్న మాటలు ఎంత గొప్పగా ఉన్నాయి చూడండి ఒకసారి. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదండి. ఏంటి అమ్మా భారంగా ఉండకూడదండి? ఏంటి? నేనున్నాను. మీరు భార్య, బిడ్డలు, 3 పిల్లలు, భర్త, 4 కలిపి, ఒక 5 కలిపి ఒకరి కష్టం మీద బ్రతుకుతున్నారు. నేను సేవకుడు కదా అమ్మా, నేను సేవకుడు కదా. సత్యవతి గారి ఇంటికి వచ్చి ఒక వారం రోజులు భోజనం చేశాను అనుకో, ఎలా ఉంటుంది చెప్పండి? ఆనందంగా ఉంటుందా, బాధగా ఉంటుందా? ఒక పూట అయితే పర్వాలేదు, ఒక వారం అయితే అమ్మా వాళ్ళిద్దరు 3 భోజనం అంతా నేనే లాగేస్తే వాళ్ళకేముంటుంది? 1 కేజీ మాంసం వండుకున్నారు అనుకో, వారానికి ఎప్పుడు వండుకుంటారు పొమ్మలు. నేను వస్తే అయ్యగారు అయ్యి బాబా అయ్యగారి మాంసం కూడా అయ్యగారికి పెట్టాలి ఖచ్చితంగా అనుకుంటారు. ఒక మంచి మనసుతో మీరు 1 రోజు పెట్టారు. 2వ రోజు మేక మాంసం, 3వ రోజు మేకాళ్ళు. ఈ రోజు ఇంకెక్కడ తెస్తారండి పాపం? అప్పుడు చేయలే కదా. ఆలోచించండి. అందుకు చెప్తున్నారండి. ఎవరు చెప్తున్నారు తెలుసా? అపోస్తులు చెప్తున్న మాట. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రి పగలు
కష్టము చేసి రాత్రి పగలు కష్టము చేసి జీవనము చేయుచున్నారంటే అండి. ఎవరో ఈ మాటలు చెప్పేది? అపోస్తులు. పౌలు గారు రాసిన మాటలండి. రాత్రుళ్ళు పగలు కూడా ఎవరి భారం ఉండకూడదని, సంఘానికి, సంఘంలో ఉన్న బిడ్డలకి, పేదవారైన బిడ్డలకి, పిల్లరా మేము భారంగా ఉండకూడదు, మేము చేసే సేవ వాళ్ళకి భారంగా ఉండకూడదని చెప్పి ఏం చేశారంట? రాత్రుళ్ళు పగలు ఏం చేశారంట? మళ్ళీ చదవండి అనుకున్నవాడు. మేము మీలో ఎవరికైనా భారంగా ఉండకూడదని రాత్రి పగలు కష్టము 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 చేసి, కష్టము అంటే పని చేసి. అమ్మా పౌలు గారు డేరాలు కుట్టుకునేవారంట. ఏం కుట్టుకునేవారు? డేరాలు. కష్టము చేశారంట. దశలోనిలోకి వెళ్ళినప్పుడు, కొరింథీలోకి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో పనిలోకి వెళ్ళి వాక్యం చెప్పేవారంట. మీకు ఇంకో మాట చెప్పమంటారా? అపోస్తులైన పౌలు గారు లాంటి అమ్మా పసివెళ్ళడానికి ఒక వాక్యం చెప్తానికి అక్కడ అద్దెలు చూసుకునేవారంట. ఏమిల్లు? అద్దెకి ఇల్లు చూసుకునేవారంట. సంఘం అంతా పెద్ద పెద్ద కోటలు కట్టిలని ఆలోచించలేదు. మీరు బాగా ఆలోచించండి. ఇక్కడ నేను మీకు భారంగా ఉండకూడదని రాత్రి పగలు కష్టము చేసి జీవము చేయించు మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి. నేను ఇంటికాడ నుంచి రాసుకొచ్చిన మాటలు కాదు పిల్లలు. చూడండి, ఉందా లేదా అక్కడ? చదువు. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రి పగలను కష్టము చేసి జీవము చేయించు మీకు దేవుని సువార్తను ప్రకటించుచున్నాము. ఏం ప్రకటిస్తున్నారంటమ్మా? ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో పాపం సంఘానికి భారంగా ఉండకూడదని, సంఘాన్ని ఇబ్బంది పెట్టకూడదని, వాళ్ళకున్న అవసరాలు సంఘాల మీద రుద్దకూడదని రాత్రులు పగళ్ళు కష్టం చేసి వాక్యాన్ని ప్రకటించారంట పిల్లరా. చూసారా? అప్పుడున్న అపోస్తులకు, అప్పుడున్న సేవకి, ఇప్పుడున్న సేవకి ఎంత తేడా వచ్చిందో చూడండి. చూసారా పిల్లరా? 7వ వచనం చూడండి, అంత బాగుంటుంది. అయితే స్థానమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యన సాధువులమై ఉంటుంది. చిన్న పిల్లల్లాగా ఉన్నాం. మీకు వాకింగ్ చెప్పేటప్పుడే మాస్టర్ గారు మీ మధ్యన తిరిగేటప్పుడు మీ బిడ్డల్లాగా ఉండాలి. వాకింగ్ చెప్పేటప్పుడు సేవకులుగా ఉన్నారంట. తర్వాత మీ పిల్లలు ఇంటికాడ ఎలా ఉంటారో చొరవగా, అమ్మ మీ పిల్లల మీద మిమ్మల్ని ఎంత ప్రేమిస్తారో అలాగ బిడ్డల్లాగా ఉండేవారంట. పెద్దవారికి బిడ్డల్లాగా ఉండేవారంట పిల్లరా. ఎవరు? అపోస్తులు. చూడా, మీరు మాకు బహుప్రియులై ఉంటుంది కనుక మీ యందు విశేషపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రమే కాక. ఏటమ్మి మాటలో చూసారా మాట? చూడండి ఎంతమంది. మళ్ళీ చదవమ్మా. మీరు మాకు బహుప్రియులై ఉంటుంది కనుక మీ యందు విశేషపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రమే కాక మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఉంటుంది. ఏ విధంగా రెడీగా ఉన్నారంటమ్మా? అమ్మా చెప్పాలి అందరూ. ఏ విధంగా సిద్ధంగా ఉన్నారో? ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంట. ఆయనే కాదు, యేసుక్రీస్తు ప్రభువారే కాదు, మీకు ప్రాణం ఇవ్వడానికి మేము కూడా ఆయన అనుసరించి నడిచాం, ఆయన్ని చూసాం, ఆయన పోలి మేము కూడా నడవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభు రక్తాన్ని సిందించాడు. పిల్లరా ఆలోచించండి. ఆయన్ని మాదిరిగా తీసుకుని అపోస్తులు అన్నారు, మేము వాక్యం చెప్పడానికే కాదు పిల్లరా, మేము మీకోసం, మా సంఘం కోసం, మా సంఘంలో ఉన్న బిడ్డల కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారండి. చూసారా పిల్లరా? అప్పుడున్న అపోస్తుల యొక్క వాక్యానికి, సేవకి, ఇప్పుడున్న సేవకి ఎంత తేడా వచ్చిందో మీరే గమనించండి, ఆలోచించండి. నేను ఎవరిని పని చేసుకుని బ్రతకమంటలేదు, కానీ ప్రజల్ని నొక్కొద్దన్నాను. నా మాట ఏంటంటే పిల్లరా, ప్రజల్ని, లేని వారిని అన్యాయంగా పిండొద్దు. ఇస్తే తీసుకోండి కానుక,
ఎవరు అంత ఇస్తారు తీసుకోండి, మీరు ఎంతే ఇవ్వండి అంటాం కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు కదా. లేని వారి పాపం కూలి పనికి వెళ్తేనే గడవదు, ఆఖరికి ఆదివారం కూడా కూలి పనికి వెళ్ళి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ పరిస్థితి ఎంత హీనంగా ఉందో ఆలోచించండి. అవునా కదమ్మా? ఆదివారం కూడా పాపం పనిలోకి వెళ్తేనే కానీ గడవని బ్రతుకులు చాలామంది ఉన్నారండి పాపం. అలాంటి వాళ్ళకి అవసరమైతే సాయం చేయాలి తప్ప వాళ్ళు భారంగా పెట్టకూడదు. పిల్లరా ఆలోచించండి. దేవుడు వాక్యం చెప్తుంది, వాక్యం చెప్పే సేవకులు ఎక్కడి నుంచి పరలోకాన్ని తీసుకెళ్ళాలంట. ఎక్కడికి? పరలోకాన్ని తీసుకెళ్ళాలంట. ఆ మాటలు సేవకులు చెప్తున్న మాటలు ఈ లోకంలో ఉన్న ఆశల్ని చంపేయాలి, పరలోకాన్ని ఆశ చూపించాలి. అంతే తప్ప ఈ లోకంలో ఉన్న ఆశలు చూపించకూడదు. పిల్లరా పరలోకాన్ని తీసుకెళ్ళడానికి అంటారు. మేము సువార్త చెప్పడమే కాదు, వాక్యం చెప్పడం కాదు, మీకోసం మేము ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్తారు. పిల్లరా సేవకుడు సంఘానికి మంచి కాపరి యేసుక్రీస్తు ప్రభువారు అయితే ఆయన్ని మాదిరిగా తీసుకున్న సేవకులు కూడా మంచి కాపరిగా ఉండాలి. తన గొర్రెల కోసం తన కాపరి ప్రాణం పెట్టినట్టుగా సంఘం కోసం సేవకుడు కూడా ప్రాణం పెట్టే రీతిగా ఉండాలని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.